క్షేత్రమైన శ్రీ కపిలేశ్వర స్వామి క్షేత్రంలో చాలా చక్కగా ఈ యొక్క హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే విధముగా రేపు నవగ్రహ హోమము, తర్వాత కాళభైరవ స్వామి హోమం, చండీ హోమం, రుద్రహోమం, అయ్యప్ప స్వామి యొక్క శాస్తా హోమం, తర్వాత చండికేశ్వర స్వామి హోమంతో ఈ విశేష హోమం పూర్తి అవుతుంది. ఈరోజు దక్షిణామూర్తి హోమం. ఈ దక్షిణామూర్తి హోమంలో అష్టదక్షిణామూర్తి అని చెప్పబడే 8 విధమైన దక్షిణామూర్తిని మనం ఇక్కడ పూజ చేసి, ప్రధానంగా మహాదక్షిణామూర్తి, కలశంలో మేధా దక్షిణామూర్తి, ఆ కలశం చుట్టూ 8 విధమైన కలశాలని ఆవాహనం చేసి మేధా దక్షిణామూర్తి అని చెప్పబడే అష్టదక్షిణామూర్తి 8 దక్షిణామూర్తిని ఆవాహనం చేసి, ఇప్పుడు 8 విధమైన దక్షిణామూర్తి యొక్క మూల మాలామంత్రాలతో చక్కగా హోమ నిర్వహణం చేసి, దాని తర్వాత ఒక్కొక్క దక్షిణామూర్తికి లఘు పూర్ణాహుతి జరిగి, విశేషంగా మేధా దక్షిణామూర్తితో మహాపూర్ణాహుతి జరగబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క విశేషమైన పూజలో పాల్గొని స్వామివారికి అనుగ్రహాన్ని పొందగా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మాసంలో కార్తీక మాసం చాలా విశేషమైన మాసం. మనం ప్రతి ఒక్క సంవత్సరం పాటు పూజ చేసా, దాన యజ్ఞాలు చేసినా కూడా ఈ ఒక్క నెల మనం స్వామివారికి దైవారాధన, దీపారాధన, దానము, యజ్ఞము, నామస్మరణం మనం చేస్తే ఈ ఒక్క సంవత్సరం మనం చేసిన ఫలితం ఈ ఒక నెల లభ్యమవుతుందనేసి పురాణాలు, వేదాలు, శాస్త్రాలు మనకి చెబుతున్నారు. కాబట్టి అలాంటి విశేషమైన యజ్ఞయాగాదులు భక్తులకి కలగాలనేసి దేవస్థానం వారు చాలా చక్కగా ఈ యొక్క అవకాశాన్ని మన అందరికీ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క అవకాశంలో పాల్గొనే భక్తులు 500 రూపాయలు చెల్లించి పూజలో పాల్గొనే అవకాశం. మాసంలో కార్తీక మాసం చాలా విశేషమైన మాసం. మనం ప్రతి ఒక్క సంవత్సరం పాటు పూజ చేసా, దాన యజ్ఞాలు చేసినా కూడా ఈ ఒక్క నెల మనం స్వామివారికి దైవారాధన, దీపారాధన, దానము, యజ్ఞము, నామస్మరణం మనం చేస్తే ఈ ఒక సంవత్సరం మనం చేసిన ఫలితం ఈ ఒక నెల లభ్యమవుతుందనేసి పురాణాలు, వేదాలు, శాస్త్రాలు మనకి చెబుతున్నారు. కాబట్టి అలాంటి విశేషమైన యజ్ఞయాగాదులు భక్తులకి కలగాలనేసి దేవస్థానం వారు చాలా చక్కగా ఈ యొక్క అవకాశాన్ని మన అందరికీ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క అవకాశంలో పాల్గొనే భక్తులు 500 రూపాయలు చెల్లించి పూజలో పాల్గొనే అవకాశం.